ఇంట్రెస్టింగ్లీ లైఫ్ కోచింగ్ ఇప్పుడు ఒక మంచి కెరియర్గా మారుతుంది. స్ట్రెస్ పెరుగుతున్న ఈ రోజుల్లో అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక ఎఫెక్టివ్ కెరియర్గా కంటిన్యూ చేయాలనే వారికి లైఫ్ కోచింగ్ ఒక న్యూ ఏజ్ మార్గం. లైఫ్ కోచ్ అవ్వడానికి ఒక ప్రత్యేక డిగ్రీ అవసరం లేదు. 10+2 లేదా గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్లో ఉంటే సరిపోతుంది. భారతదేశంలో లైఫ్ కోచింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ట్రైనర్లు, వ్యాపారుల కోసం ఒక మంచి కెరియర్ ఆప్షన్గా మారుతుంది. లైఫ్ కోచింగ్ గ్లోబల్ స్థాయిలో అప్రూవింగ్ అథారిటీ ICF అంటే ఇంటర్నేషనల్ కోచింగ్ ఫెడరేషన్ అన్నమాట. దీనిలో 3 లెవెల్స్లో సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ వారి కోసం ACC అంటే అసోసియేట్ సర్టిఫైడ్ కోచ్, రెండోది అనుభవంలో ఉన్న కోచ్లకి PCC అంటే ప్రొఫెషనల్ సర్టిఫైడ్ కోచ్, థర్డ్ సీనియర్ కోచ్ల కోసం MCC మాస్టర్ సర్టిఫైడ్ కోచ్. ట్రైనింగ్ సుమారుగా 3 నుండి 12 నెలల వరకు ఉంటుంది. చాలా మంది తమ ఉద్యోగంతో పాటు పార్ట్ టైమ్గా ఈ లైఫ్ కోచింగ్ను ప్రారంభిస్తారు. ఈ వృత్తిలో కెరీర్ ఆప్షన్స్ కనుక చూస్తే లైఫ్ కోచ్, రెండోది కెరియర్ లేదా మైండ్ సెట్ కోచ్, మూడోది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ కోచ్, నాలుగోది వెల్నెస్ పెర్ఫార్మెన్స్ కోచ్, అలాగే ఐదోది గ్రూప్ కోచింగ్ లేదా వర్క్షాప్స్, ఆరోది ఆన్లైన్ కోచింగ్. పూజా పునీత్, స్మితా శెట్టి కట్టర్, ఇందు అనంత్, మో జునేడ్, అనల్ షా, భారతీ చౌహాన్ తదితరులు మన దేశంలో ఈ ప్రొఫెషన్లో ఉన్న కొంతమంది లైఫ్ కోచ్. ఈ కొన్ని పేర్లు కేవలం అవగాహన కోసం మాత్రమే మెన్షన్ చేస్తున్నాం. ఇండియాలో లైఫ్ కోచింగ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు సాధారణంగా నెలకి 20 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదిస్తుంటారు. టైం, అనుభవం, క్లయింట్స్ నమ్మకం పెరిగితే ఆదాయం కూడా స్లోగా పెరుగుతుంది. సంపాదన అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎంత కంటిన్యూటీ ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కమెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఉపయోగకరమైన విషయాలను తెలుసుకుందాం.